బైబిల్ ఎలా చదవాలి? బైబిలు నమ్మదగింది. ఇతర గ్రంథాల్లా కాకుండా బైబిల్ అనేక ఖచ్చితమైన ప్రవచనాలు, శాస్త్రీయ వాస్తవాలు మరియు చారిత్రక వివరాల ద్వారా దాని ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయడానికి, పరిశీలించడానికి అనేక అవకాశాలను, వనరులను కలిగి ఉంది. మొదటగా ప్రార్థించండి. బైబిల్ను సరైన రీతిలో అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థించండి. మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన పరలోక జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. 2. చదవండి. చదువుతున్న వాక్య భాగాన్ని పరిశీలించండి. ఆ వాక్య భాగం ఎవరి కొరకు రాయబడింది, ఎందుకు రాయబడింది, ఎవరికి రాశారు, రచయిత ఆ భాగంలో ఏ సమస్యల గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలను ఆకళింపు చేసుకుంటూ చదవండి. 3. కాలం, సాంప్రదాయం. బైబిల్ చదువుతున్నప్పుడు కాలమాన పరిస్థితులను, సంప్రదాయాలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిలు 3400 సంవత్సరాల నుంచి 1900 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సదుపాయాలు, కరెంట్, ఇంటర్నెట్, టెలిఫోన్, రవాణా వ్యవస్థ ఏవి అందుబాటులో లేవు. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటూ బైబిల్ని చదవాలి. 4. వ్రాయబడిన విధానం. చదువుతున్న వాక్య భాగం వ్రాయబడిన విధానం తెలుసుకోండి. ఎందుకంటే బైబిల్లో చరిత్ర, చట్టం, పాటలు, ప్రవచనాలు, ఉత్తరాలు, కవితలు ఇలా పలు రకాలుగా వ్రాయబడింది. మీరు చదువుతున్న భాగం కవితా రూపంలో వ్రాయబడితే ఆ భాగాన్ని మీరు చారిత్రక దృష్టితో చూసినట్లయితే అది మీకు అర్థం కాదు. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు మీరు చదువుతున్న భాగం అది ఏ విధానంలో వ్రాయబడిందో మీరు తెలుసుకోవాలి. 5. అన్వయింపు. చదివిన వాక్య భాగాన్ని మీ జీవితానికి అన్వయించుకోండి. ఆ వాక్య భాగం ద్వారా యేసుక్రీస్తుని గురించి ఏం తెలుసుకున్నారు? ఆ వాక్య భాగంలో మీకు కలిగిన సందేహాలు, ప్రశ్నలు ఏంటి? ఆ వాక్య భాగం మీకేమైనా దీవెనకరంగా ఉందా? ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి సమస్యను మీ చుట్టుపక్కల వారు ఎవరైనా ఎదుర్కొంటున్నారా? అయితే అలాంటి వారి నిమిత్తం ప్రార్థించండి. బైబిల్ ఎలా చదవాలి, ఎక్కడ ప్రారంభించాలి? మీరు మొదటిసారిగా బైబిల్ చదువుతున్నట్లయితే మార్కు సువార్త నుంచి ప్రారంభించండి. యేసుక్రీస్తు జీవితాన్ని మరియు ఆయన ఏం చేశాడు అనే విషయాలను సూటిగా తెలుసుకోవటానికి ఈ సువార్త ఉపయోగపడుతుంది. ఒకవేళ యోహాను సువార్త ప్రారంభిస్తే యేసుక్రీస్తు ఏం చెప్పాడు, ఆయన ఎవరు అనే విషయాలను తెలుసుకుంటారు. ప్రతి సువార్త యేసుక్రీస్తును, ఆయన పరిచర్యను సరిగ్గా అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. సువార్తలు చదివాక రోమా, ఎఫెసీ, ఫిలిపి పత్రికలు చదవండి. తద్వారా ఎలా జీవించాలి, దేవుణ్ణి ఎలా గణపరచాలి అనే విషయాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆదికాండం నుండి ప్రారంభించండి. దేవుడు ఈ సృష్టిని ఎలాగ చేశాడు, పాపం ఈ లోకంలోనికి ఎలాగ వచ్చింది అనే విషయాలు తెలుసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.